ఇప్పుడు మనం మేక కాళ్ళ కర్రీ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. దీనినే పాయ అని కూడా అంటారు. నేను 6 కాళ్ళను తీసుకున్నాను. బాగా కడుక్కొని అందులో 2 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇలా ముక్కలను సపరేట్ చేసుకుంటున్నాను. అదే కుక్కరు పెట్టుకొని అందులో ఒక 4½ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా దినుసులు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను ఆనియన్స్ని. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ముక్కలను వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత 2 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఉప్పు తక్కువ ఉందని కొంచెం ఉప్పు వేసుకున్నాను. లాస్ట్కు ఇలా గరం మసాలా వేసుకొని దింపేసుకుందాము. నేను ఫస్ట్లో కారం వేసినప్పుడు అందులో ఉప్పు కలిపిన కారం వేసుకున్నాను. లాస్ట్కు కాళ్ళ కూర రెడీ అయ్యింది.